శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నిన్న మనం చేసుకున్నటువంటి గ్రహణం వీడియోలో గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలందరూ కూడా గర్భరక్షాంబికా స్తోత్రం అనేది చదువుకుంటే మంచిదని చెప్పుకున్నాం. అయితే చాలామంది అడుగుతున్నారు, ఈ గర్భరక్షాంబికా స్తోత్రం ఎక్కడ ఉంటుందండి, ఎలా చదవాలి, మాకు చదవడం రాదు, ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని నేనే ఒకసారి చదివి వినిపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ గర్భరక్షాంబికా స్తోత్రానికి సంబంధించి దీని వెనకాల ఒక పెద్ద ఆఖ్యానం ఉంది. ఒక క్షేత్రం ఇప్పటికీ ఉంది. ఆ క్షేత్రంలో సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక అమ్మవారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని దంపతులిద్దరూ కూడా ఒక 48 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు స్వీకరించాలి. అలా చేయడం వల్ల చాలామందికి గర్భం నిలవదనుకున్న వాళ్ళకు కూడా గర్భం నిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. అలాగే గర్భవతులకు కూడా అక్కడ అమ్మవారికి పూజించినటువంటి మరొక ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఉపయోగించడం వల్ల సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పనేసి ఇప్పటికీ కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ముందు అసలు ఈ స్తోత్రం ఏంటి, ఎలా చదవాలనేది ఇప్పుడు చూద్దాం. గర్భరక్షాంబికా స్తోత్రం. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఇది మకుటం. ప్రతి శ్లోకం చివర ఇది ఉంటుంది. వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవీ స్థితాత్వం మాన్యావరేణ్యా వదాన్యాపాయే గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. శ్రీగర్భరక్షాపురే యా దివ్య సౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ ధాత్రీ జనిత్రీ జనానాం దివ్య రూపాం దయాద్రాం మనోజ్ఞాం భజే త్వాం. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఆషాఢమాసేషు పుణ్యే శుక్రవారేషు గంధేన లిప్తా దివ్యాంబరా కల్పవేష వాజపేయాది యాగస్థ భక్తైషు దృష్ట. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. కళ్యాణదాత్రీం నమస్యే వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వాం. బాలైః సదా సేవితాంగ్రీం గర్భరక్షార్థమారాధు పేతైరుపేతాం. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. బ్రహ్మోత్సవే విప్రవిద్యాం వాద్యఘోషేణ తుష్టాం హృదేశన్నివిష్టాం. సర్వార్ధరాత్రీం భజేహం దేవ వృందైరపీడ్యం జగన్మాతరం త్వాం. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఏతత్కృతం స్తోత్రరత్నం దీక్షితానంతరామేణ దేవ్యా చతుష్ట్యై. నిత్యం పఠేద్యస్తు భక్త్యా పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యం. శ్రీమాధవీ కాననస్తే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఇది శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం. చూసారా, చాలా చిన్న స్తోత్రం. 5 అంటే 5 శ్లోకాలు ఉన్నాయి. 6వ శ్లోకంలో ఈ గర్భరక్షాంబికా స్తోత్రం ఎవరు రాశారో అది చదవడం వల్ల ఫలితం ఏంటనేది ఇచ్చారనమాట, అంతే. అయితే ఈ గర్భరక్షాంబికా స్తోత్రం అనేది మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ లిరిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది, పద్యాలు. అవి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసి చదువుకోండి. లేదా డిస్క్రిప్షన్ ఎక్కడుందో తెలియదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇప్పుడు మీకు శ్లోకాలు కనిపించాయి కదా, అక్కడ ఒకసారి వీడియో ఆపి అది స్క్రీన్ షాట్ తీసుకొని దాని నుంచి అయినా చదువుకోండి. అసలు మాకు చదవడమే రాదండి, ఏం చేయమంటారంటే కనుక ఇప్పుడు నేను చదివిన ఈ వీడియో ఉంది కదా, ఇది వింటూ ఉండండి, సరిపోతుంది. అయితే ఈ గర్భరక్షాంబికాదేవి స్తోత్రం అనేది శ్రీ అనంతరామ దీక్షిత వర్యులనే వారు రచించారట. అయితే ఈ యొక్క స్తోత్రం అనేది నిత్యం పఠించడం వల్ల, నిత్యం పఠేద్యస్తు భక్త్యా పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యం. పుత్రపౌత్రాది అంటే సంతానము, ఆ సంతానానికి సంతానము, భాగ్యము, సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పనేసి చెప్తూ ఉన్నారు. గర్భరక్షాంబికాదేవి భక్తుల పాలిట కొంగు బంగారంలాగా వెలిసిల్లి ఇప్పటికీ కూడా ఎంతో మందికి వాళ్ళ కష్టాలు అనేవి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తొలగిస్తూ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక క్షేత్రంలో కొలువయ్యి వాళ్ళ యొక్క శక్తిని ఇప్పటికీ చాటుతూ ఉన్నారు. కాబట్టి అసలు ఆ క్షేత్రం ఏంటి, ఈ స్తోత్రం వెనకాల ఉన్నటువంటి ఆఖ్యానం ఏమిటి, ఆ క్షేత్రం ఎక్కడుంది, ఎలా దర్శించుకోవాలి, ఇక్కడ ఇచ్చే ప్రసాదం ఏంటనేది ఇంకో వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.